చేస్తా. మీరు చూడండి అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, కింద పట్టిసీమలో నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారు. అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు, రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది ఇప్పుడు ఆడ పంపోదు ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం వెళ్ళిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు హంబగ్గు, కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడిది? నీ మూసి ఎక్కడిది? నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అప్పుడప్పుడు 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి ఏమన్నా చక్కటి మాట మాట్లాడతాడు, కానీ ఆయన కూడా తెలివి తక్కువ మాటలే మాట్లాడుతున్నాడు. నింపా నీళ్ళు అంటాడు. నేను నింపమని ఎవడు అడిగిండు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం. ఇక నువ్వు కాదు కూడదు, నేను పట్టిన కుందేలకు 3 కాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అయితే నాకు వినబడ్డది, నేను విన్నదైతే, మరి ఎవరైతే వారిని అమరవీరులు చేశారో, ఎవరైతే వారు ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారో, ఏ పార్టీ అయితే ఇవాళ తెలంగాణలో చావులకు కారణమో, ఏ పార్టీ అయితే దశాబ్దాలుగా తెలంగాణని పీడించుకుని తిన్నదో, తెలంగాణ ప్రజలతో వికృత రాజకీయం చేసిందో, ఆ పార్టీ అకౌంట్లో 3,000 కోట్లు ఉన్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే, మరి రాహుల్ గాంధీ గారు మొదలు పెడితే, పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇన్ని ప్రాణాలు తీసినందుకు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి వాళ్ళు ఈరోజు కాదు ఇంకో 4 జన్మలెత్తినా ఆ అమరవీరుల రుణం తీర్చుకోలేరు. కాబట్టి ఇది వారు అన్నది కాంగ్రెస్ని ఉద్దేశించి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడగండి, వారు ఎన్ని కోట్లు ఇస్తారో ఏం చేస్తారో చూద్దాం. టార్గెట్ అవ్వడం కాదు బ్రదర్, కాళేశ్వరం అనేది కల్పతరువు కామధేనువు తెలంగాణ రైతాంగానికి. అది మళ్ళీ ప్రూవ్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇవాళ కరువు కాలంలో స్పష్టంగా రైతులకు అర్థమవుతున్నది. ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి భేషజం అడ్డం వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర గేటు ముట్టకుండా, గేటు పట్టకుండా నువ్వు కన్నెపల్లి దగ్గర, అంటే దగ్గర 15 కిలోమీటర్ల పైన పంపులు ఆన్ చేస్తే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ అయిపోయింది, ఇంజనీర్లు చెప్తున్నారు, ఆడికెళ్ళి సీదా పైకి పంపొచ్చు. కాబట్టి మరి సింపుల్గా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం గొప్పతనం మళ్ళొక్కసారి రైతులు ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు. 7 కూడా రావు, కాక 7 కూడా రావు. మేము ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నాం, 117 కాదు 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్క. ఇది గల రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికీ లేదు. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మన పార్టీ పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు నరసింహాచారి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజయ్య గారు, అట్లా